ప్రియమైన వారులారా, ఈ 2026లో ఒకవేళ అనుకుంటూ ఉన్నారేమో, అయ్యో నేను ఎన్నో విషయాల్లో ఫెయిల్ అయిపోయాను, మంచి జాబ్ సాధించలేకపోయాను 2025లో. వివాహం కొరకు ప్రార్థన చేసి చేసి మా పిల్లల వివాహాల కొరకు ఇంకను అవి జరగకుండా ఆ యొక్క విషయంలో దేవుడు మాకు దూరంగా ఉన్నాడు. అదేవిధంగా మరి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి, ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. 2026 ఏ విధంగా ఉండబోతుంది, నా పాపం నుంచి నేను బయటకు రాగలుగుతానా, నేను చేయాలనుకున్నంత భక్తి చేయలేకపోయాను అని మీరు అనుకుంటూ ఉంటే, దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాక్యం ఏంటో తెలుసా? నా వాక్యము మీలో ఉంటే మీరు వాటన్నిటినీ జయిస్తారు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, యేసుక్రీస్తు, నా మాటలు మీ యందు ఉన్న ఎడల మీకు కావలసినవి ఏంటో నన్ను అడగండి, వాటిని మీకు ఇస్తాను. నా వాక్యము మీలో ఉండాలి. దాని అర్థం ఏంటో తెలుసా? నా వాక్యము మీలో ఉంటే మీకు ఏది అడగాలో తెలుస్తుంది. ప్రియమైన వారులారా, మరి 2026లో అనేక విజయాలు పొందుకోవాలంటే, భక్తిలో కొనసాగాలంటే, భక్తిలో స్థిరపడాలంటే, భక్తిలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే మనలో ఉండాల్సినది ఏంటో తెలుసా? వాక్యము. వినుట వలన విశ్వాసము అధికమవుతుంది. కనుక వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. రెగ్యులర్గా వాక్యాన్ని చదవండి. చర్చ్ అటెండెన్స్ని మిస్ కాకండి. అంతేకాదు, చర్చ్లో చెప్పే వాక్యాల కొరకు అమితంగా ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వారం నాతో నువ్వు మాట్లాడాలి, నా కుటుంబంతో మాట్లాడాలి, నాతోని, నా భర్తతోని మాట్లాడాలి, నా పిల్లలతోని మాట్లాడాలి. ప్రభువా, ఈ 2026లో మా కుటుంబంలో రక్షణ సునాద గీతం వినబడాలి. ఈ 2026లో మేము ఉన్నతమైన భక్తి చేయాలి. మా భక్తి ఒక మెట్టు పైకి ఎక్కాలి. ప్రభువా, నీ విశ్వాసంలో మేము స్థిరపడాలి. మరి ఇటువంటి ఆలోచన కలిగి ఉన్న వారికి దేవుడిస్తున్న మరి సలహా ఏంటంటే, నా వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి.